హలో పిల్లలు, ఎలా ఉన్నారు? మరొకసారి వాక్ ఇన్ నారోవే ఇన్స్టిట్యూషన్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ ఆదివారపు బడి కార్యక్రమం నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి ఎమ్మికిలి కనికరములన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ దినము జరుగుతున్నటువంటి ఈ ఆదివారపు బడి కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించండి. నాయన బోధిస్తున్నటువంటి బిడ్డలకు మీ ఆత్మను దయచేయండి. వింటున్న బిడ్డలకందరికీ ఆసక్తిని మీరు పుట్టించి, ప్రతి హృదయాన్ని విశాలపరిచి, ప్రతి చెవును తెరిచి నీ మహిమను కనపరచమని నా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు. వాక్ ఇన్ నారోవే ఆదివారపు బడి మరియు బైబిల్ స్కూల్ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ ఎపిసోడ్కు ఆహ్వానిస్తున్నాము. చిన్నబిడ్డలు ఎలాగున్నారు? బాగున్నారా? ప్రతి వారము దేవుణ్ణి నిండు హృదయంతో స్తుతిస్తున్నాను. ఎంత మంచి దేవుడు కదా చిన్నబిడ్డలు. ప్రతిరోజు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటున్నారని మేము ఆశపడుతున్నాము. అదే మనకు గొప్ప నిరీక్షణ మరియు బలము. చిన్నబిడ్డలు, ప్రతి శనివారము 7 గంటలకు జూమ్ ఆరాధనలో మనమందరము కలుసుకుంటున్నందుకు దేవునికి వందనాలు. 13 years అబోవ్ చిన్నబిడ్డలందరూ, యవన బిడ్డలందరూ ఆ వాక్యాన్ని వినండి. మనము పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము గురించి మనం నేర్చుకుంటున్నాము. ఆ పాఠాలు వినండి. తప్పక మీ ఆన్సర్స్ కూడా తెలియపరచండి. అలాగే ప్రతి ఆదివారం 6 గంటలకు జూమ్ ఆరాధనలో మిమ్మల్ని అందరినీ కలవాలని, చిన్నబిడ్డలందరినీ కలవాలని మేము ఆశపడుతున్నాము. చిన్నబిడ్డలు, మీరు వస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. అందులో ప్రత్యేకంగా మీరందరూ కూడా ఆ మెనమెనే టెక్కెల్ రౌండ్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీకు అందరికీ థ్యాంక్స్. ఈరోజు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము పాఠాన్ని మనం వింటాం. దేవుడు ఎంత మంచి న్యాయవంతుడో మనకు అర్థమవుతుంది. కాబట్టి చిన్నబిడ్డలు, ఆ పాఠాన్ని వినండి. కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్స్ వేయండి. దేవుని వాక్యం నుండి ఒక వాక్యాన్ని మనం చూసుకుందాం. కీర్తనలు 89వ కీర్తన 13వ వచనాన్ని చూసుకుందాం. పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధాన వర్తులు. ఓకేనా చిల్డ్రన్? పాఠాన్ని వినండి. తప్పక మీ ఆన్సర్స్ కామెంట్ బాక్స్లో వేయండి. మీ కొరకు ప్రత్యేకమైనటువంటి బహుమానాలు సిద్ధపరిచి ఉంచుతున్నాం. Thank you. God bless you, children. Oh,
ప్రియుడును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు. ఈరోజు మన పాఠం పేరు నీతి న్యాయమును జరిగించు దేవుని అంతిమ తీర్పులు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మనం ఈరోజు చదువుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో ఇక్కడి నుండి 19వ అధ్యాయం వరకు కూడా దేవుని న్యాయ తీర్పులు భూమి మీద పడబోతూ ఉన్నాయి. దేవుని న్యాయ ఉగ్రత అంటే దేవుని న్యాయమైన కోపము పాపం మీద ఏలబోతూ ఉంది అని మనం తెలుసుకుంటాము. ఇక్కడి నుండి 19వ అధ్యాయం వరకు కూడా న్యాయపు తీర్పులు ఎలాగుంటాయి, పాపాన్ని శిక్షించే విధానం మనం చూస్తాం. పాపాన్ని శిక్షిస్తూ వస్తూ ఉన్నారు యేసు ప్రభు. మొదటిసారి భూమి మీదకి వచ్చినప్పుడు కల్వరులో తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా మనుషుల పాపమంతా కూడా మీది నాది అందరి పాపం తన మీద వేసుకొని మానవాళి పాపానికి శిక్ష వేశారు. కనుక మనకి ఏ శిక్ష లేదు. ఇప్పుడు ఆయన నమ్మిన వారికి ఏ శిక్ష లేదు, నాకు ఏ శిక్ష విధి లేదు. కానీ రెండవసారి వస్తున్నప్పుడు సాతానుడు ఉన్నాడే, మొదటి నుండి కూడా ఆదాము అవ్వల నుండి కూడా మోసపరిచే సాతాను యొక్క మోసపు క్రియలను, దుష్టత్వాన్ని తీర్పు తీర్చడానికి వస్తూ ఉన్నాడు. పాపానికి తీర్పు తీర్చడానికి వస్తూ ఉన్నాడు. రోమపత్రిక 8:22లో సృష్టి అంతా కూడా ఏకగ్రీవంగా మూలుగుచూ ప్రసవేదన పడుచు దేవునికి మొరపెడుతూ ఉందంట. ఎందుకు? అంతకుముందు సృష్టి ఏదైనా తోటలో చాలా బాగుండింది, క్రూరత్వం అసలు లేదు, ముళ్ళ పొదలు లేవు. ఎప్పుడైతే పాపం చేశాడో అప్పుడే ఇదంతా మొదలైంది. సాతానుడు మోసపుచ్చాడు కదా, అదంతా కూడా ఇక్కడి వరకు కూడా కొనసాగుతూ వస్తూ ఉంది. ఈ ప్రపంచము అంతం వరకు కూడా కొనసాగుతూ ఉంది. ఈ విషయాలు మనము బైబిల్ అంతా కూడా చూస్తాము. యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు చివర్లో జరుగుతాయి. మనం అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ ఈ సూచనలన్నీ చూస్తూ ఉన్నప్పుడు ప్రతి తరంలో కూడా మా సమయంలోనే యేసయ్య వస్తాడేమో రెండవసారి భూమి మీదకి అన్నట్టుగా బ్రతకటం మనం చూస్తాం. మన ముందు ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభు ఇప్పుడు వస్తున్నాడు అన్నట్టుగానే బ్రతుకుతున్నారు. మనం కూడా అలాగే బ్రతకాల్సింది. మన బిడ్డలకు కూడా అదే యాటిట్యూడ్ ఉండేలాగా మనము నేర్పాలి. రాడులే ఇలాంటి యాటిట్యూడ్ ఉండకూడదు. కనుక పాపానికి న్యాయం జరగబోతుంది, తీర్పు జరగబోతుంది. అందుకే ఇవన్నీ జరుగుతాయి. మన కాలంలో జరిగితే మనం ఎంత ధన్యులము. ఇప్పుడున్న అధ్యాయాలలో ముందు కాస్మిక్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గాడ్ అండ్ సేటన్ చూస్తాం. మనం 6వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ విషయాలన్నీ కూడా. ఆయన రెండవ రాకడకు ముందు 7 ఏళ్ల శ్రమల కాలంలో ఈ శ్రమలు ఎలాగ ప్రారంభమవుతాయో చెప్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పారు. చూస్తూ ఉన్నాడు. ఆ ముద్రలు గల పుస్తకం ఒక్కొక్క ముద్ర విప్పబడుతుంది. మొదటి జీవి రమ్మని చెప్పగానే వెళ్ళి చూశాడు. మొదటి ముద్ర విప్పబడగానే ఏం జరుగుతుందో తెలిసిన, ఒక మనుషుడు గుర్రం మీద వస్తూ ఉన్నాడు. తెల్లని గుర్రం ఎక్కి వస్తూ ఉన్నాడు. అతన్ని చూడగానే తెల్లని గుర్రం గనక యేసు ప్రభు అనుకుంటాము. కాదు, యేసు ప్రభు యొక్క విరోధి అయిన సాతానుడు మనము మోసపుచ్చడానికి వస్తూ ఉన్నాడు. మానవాళిని మోసపుచ్చడానికి తానే యేసుక్రీస్తు ఇమిటేషన్తో వస్తూ ఉన్నాడు. అవును, తానే వెలుగుదూత వేషం వేసుకొని సంచరిస్తాడని పత్రికల్లో చెప్పబడింది. యేసు ప్రభుని కరెక్ట్గా ఇమిటేట్ చేయగలడు వాడు మనం అనుకుంటాం. కానీ ఆయన చేతిలో ఉన్నదేంటి? విల్లు, బో, ఆరోస్ లేవు. అలాగే చేతిలో విల్లు ఎప్పుడు మనము యేసు ప్రభు చేతిలో చూడలేదు. ఖడ్గం ఉంటుంది, ఆయన నోట నుండి ఖడ్గం బయలుదేరుతుంది. ఆయన మాటే 2 అంచుల ఖడ్గం లాంటిది కదా. ఇక్కడ సాతానుడు అలాగా ఉండడానికి, మోసపుచ్చడానికి, యాంటీ క్రైస్ట్ అనుకోవడానికి మోసం చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4-5 వచనాల్లో, అంత్య దినాల్లో మిమ్మల్ని అనేకులు మోసపుచ్చుదురు, మిమ్మల్ని మోసం చేస్తారు. ఇది హై అలర్ట్. సెకండ్ కమింగ్ ముందు జరిగేది హై అలర్ట్. ఏంటంటే మోసం జరుగుతుంది. ఇప్పుడు చూస్తాం ఎంత మోసం జరుగుతుంది ప్రపంచంలో. ఎక్కడా న్యాయం లేదు, ఎక్కడా నీతి లేదు. మోసపుచ్చు సాతానుడు మోసం చేయడానికి వస్తూ ఉన్నాడు. తెల్లని గుర్రం ఎక్కి వస్తూ ఉన్నాడు. అయితే బిడలు ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, ఏది జరిగినా దేవుని అనుమతి లేకుండా జరగదు. ఇవన్నీ ఆయన అనుమతితోనే జరుగుతూ ఉన్నాయి. ఒక బాలుడు తప్పు చేస్తూ ఉన్నట్టయితే తండ్రి తప్పక శిక్షిస్తాడు కదా. శిక్షించకపోతే తండ్రికి న్యాయం లేనట్టే. దేవుడు పాపాన్ని శిక్షించకపోతే న్యాయవంతుడు కాడు, నీతిని ప్రేమించేవాడు కాడు. కనుక తప్పక ఈ దుష్టత్వాన్ని శిక్షించే పద్ధతి కరెక్ట్. దేవుడు శిక్షించటమే ఆయన నీతి న్యాయాలను రుజువు చేస్తుంది. ఇక్కడ నుండి డ్రామాటికల్ గా ఈవెంట్స్ అన్ని జరుగుతూ ఉన్నప్పుడు దేవుని న్యాయము నీతి బయలుపరచబడుతుంది.
అంతేకాదు పరలోక రాజ్యం యొక్క స్టాండర్డ్స్ మనకు తెలుస్తాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ మనకు తెలుస్తుంది. గాడ్స్ కింగ్డమ్ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. నాట్ జస్ట్ ఫ్యూచర్ ఈవెంట్స్, బట్ వీ విల్ నో ది ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. వా, మోసపోతారు అందరూ, యేసుక్రీస్తు అనుకునే మోసపోతారు, కానీ క్రీస్తు విరోధి సాతానుడు చేతిలో ఉన్న దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అనంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో మొట్టమొదటిగా నేను ఈ నీతి రాజ్యాన్ని స్థాపిస్తాను, మీ అందరికీ పీస్ మేకర్గా ఉంటానని మోసం చేసి అందరి జనాలు ఆయనను మరి ఆశ్రయించిన తర్వాత మోసము బయటపడుతుంది. తర్వాత రెండవ జీవి చెప్తుంది, వచ్చి చూడు అనగానే రెండవ ముద్ర విప్పగానే ఎర్రని గుర్రం బయలువెడుతుంది. గుర్రాలు అనగానే మనకేమి గుర్తొస్తాయి? పిల్లలు ఇక్కడ సింబాలిక్గా ఉన్న విషయాలు కూడా చూసుకోవాలి. హార్సెస్ అంటే ఫాస్ట్గా జరుగుతాయి అన్నమాట. సింబాలిక్గా ఉన్నాయి కనుక అవి ఏం అర్థం ఇవ్వవు, ఏ టైంలోనైనా వాటి అర్థం మారదు. అందుకే సింబాలిక్గా చూపిస్తూ ఉన్నాడు. ఫాస్ట్గా జరుగుతాయని అర్థం అంతే. గుర్రాలంటే లిటరల్ మీనింగ్ కాదు, ఫాస్ట్గా జరుగుతాయి, ఇక ఒకటి తర్వాత ఒకటి, ఇంకా డిలే ఉండదు. రెండవ గుర్రము ఎర్రనిది. ఎర్రని గుర్రము రాగానే ఏం జరుగుతుంది? ఒకరినొకడు చంపుకోవడానికి. ఎర్రని అనగానే డేంజర్కి గుర్తు కదా, టెర్రర్ అండ్ డేంజర్ కదా రెడ్ అంటేనే. ఒకరినొకడు చంపుకునే అధికారం ఉంది. మత్తయి సువార్త కూడా చూసుకుందాం. యేసు ప్రభు ఏం చెప్పారు? 24:6 మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటారు. యుద్ధం అంటేనే రక్తపాతం కదా. యేసు ప్రభు ముందే చెప్పారు ఈ విషయాన్ని. అవే ఇప్పుడు జాన్ చూస్తూ ఉన్నాడు. 3వ ముద్ర విప్పబడింది. నల్లని గుర్రం ఒకటి కనపడింది. నల్లదనం దేనికి గుర్తు? కరువుకు గుర్తు. మత్తయి సువార్త 24:8 కరువులు, భూకంపాలు అక్కడక్కడ కలుగుతాయి. ఎలాంటి కరువు అనంటే విలాప వాక్యాలు 5:10 ఉంటుంది. మా చర్మము పొయ్యి వలె నలుపెక్కెను. నల్లగా ఉంది అంటే తిండి లేకపోతే చర్మం నలుపెక్కుతుంది, ఎలాగ పొయ్యిలాగంట. కనుక నల్లని గుర్రానికి దేనికి సూచన అంటే కరువులు, భయంకరమైన కరువులు. ఎలాంటి కరువులు అంట? ఒక దేనారంకు 1 సేరు గోధుమలు, 3 సేర్ల యవలు. గోధుమలు కాస్ట్లీ కదా. 1 దేనారం అంటే ఒక రోజంతా కూలి. 1 దేనారం అని మరి మత్తయి సువార్తలో ఉంటుంది. 1 రోజంతా చేసిన కష్టార్జితం తీసుకొని వెళ్తే 1 సేరు గోధుమలు వస్తాయి, 3 సేర్ల యవలు వస్తాయి, బార్లీ గింజలు వస్తాయి. బార్లీ కొంచెం చీప్ కనుక ఎక్కువ వస్తున్నాయి. అయితే నూనె ద్రాక్షరసం పాడు చేయొద్దు అంటే ధనవంతులు ఉన్నారు, నూనె ద్రాక్షరసం పాడు చేసేవాళ్ళు ఉన్నారు. అయ్యా పాడు చేయకండి, కరువు ఉంది. 4వ ముద్రను విప్పుతూ ఉన్నప్పుడు 4వ జీవి రమ్మన్నప్పుడు వెళ్ళాడు. చూస్తే ఏం జరుగుతుందో తెలిసిన? 4వ జీవి గుర్రము పాండుర వర్ణం, పేల్ కలర్, యాష్ కలర్ కావచ్చు, యాష్ కలర్, పేల్ కలర్, నిర్జీవమైన కలర్. ఆయన పేరు మృత్యువు. కూర్చుని ఆయన పేరు మృత్యువు. పాతాళలోకమైన వెంబడిస్తుంది. ఎందుకు తెలుసా? పాతాళలోకం అంటే యేసు ప్రభుని ఎరిగిన వారు వెళ్ళే ప్రదేశం కాదు. ధనవంతుడు వెళ్ళిన ప్రదేశం. అంటే ఇప్పుడు ఈ టైంలో చాలామంది చేస్తారు. ఎట్లా చేస్తారు? కరువు వల్ల, తెగులు వలన. ఖడ్గము, కరువు, మరణం వలన. మరణం అంటే తెగులు అని ఉంది కింద ఫుట్ నోట్లో. తెగుళ్ళు వస్తూ ఉన్నాయి కదా, వైరస్, పాండమిక్స్. వీటి వలన చచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. యేసు ప్రభుని ఎరగకుండా వాళ్ళందరినీ సమకూర్చుకోవడానికి పాతాళ లోకం కూడా వచ్చేస్తుంది. మృత్యువు అనే పేరు. భూమి మీద 4th పార్ట్ని చంపేసే అధికారం ఆయనకి ఇవ్వబడింది. చూసారు కదా, అధికారం ఇవ్వబడితేనే చేస్తారు. మన తల వెంట్రుకలు ఒక్కటి కూడా నేల రాలేదు యేసు ప్రభు సెలవు లేక. ఈ మాట మనకు ధైర్యాన్ని కలిగిస్తుంది. అలాగే నాకు ఇంకొక మాట కూడా ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రపంచంలో ఏమి జరిగినా సరే, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ వద్దకు రాదు. మనకు గొప్ప దేవుని కలిగి ఉన్న వారంగా ఇలాంటి మాటలు ధైర్యాన్ని కలిగిస్తాయి. దేవుని మాటలు ధైర్యాన్ని కలిగిస్తాయి. 5వ ముద్ర విప్పినప్పుడు పరలోక దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు జాన్. బలిపీఠం క్రింద కొంతమంది ఆత్మలు ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, నాథా సత్యస్వరూపి, నువ్వెందాక తీర్పు తీర్చకుంటావయ్యా? ఇంకా తీర్పు తీర్చవా? ఎందుకు? వారందరూ కూడా యేసుక్రీస్తు నామమును బట్టి సాక్ష్యం ఇచ్చినందుకు హతసాక్షులయ్యారు. హతసాక్షులు అంటేనే యేసుక్రీస్తు నామముని ప్రకటించినందుకు చంపబడిన వారన్నమాట. నాథా సత్యస్వరూపి, తీర్పు తీర్చయ్యా అంటే అప్పుడు వాళ్ళకి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి. వాళ్ళకు ఒక స్వరం వినబడుతుంది, మీలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు భూమి మీద,
వాళ్ళందరి లెక్క సంపూర్తి అయ్యే వరకు కొంచెం ఆగండి. అంటే ఇంకా హతసాక్షులు అయ్యేవారు లోకంలో ఉన్నారనమాట. దేవుని కొరకు సాక్ష్యం ఇస్తే చంపబడే వారి లెక్క ఇంకా ఉంది. ఆ భాగ్యం ఎవరికి కలుగుతుందో తెలియదు. అందరికీ హతసాక్షులు అయ్యే అవకాశము లభించదు, దొరకదు. నిర్ణయించబడిన వారికి మాత్రమే ఆ అవకాశం, ఆ భాగ్యం దొరుకుతుంది. 6వ ముద్రను కూడా విప్పేసినాడు. 6వ ముద్రను విప్పినప్పుడు సూర్యుడు నల్లగా అయిపోయినాడంట, చంద్రుడు రెడ్గా అయినాడంట. అప్పుడు ఆకాశంలో కలిగే మార్పులు మనం చూస్తాము. 6th సీల్ ఇప్పినప్పుడు నక్షత్రాలేమో అకాలపు పండ్లు రాలిపోయినట్టు రాలిపోతూ ఉన్నాయి. పండ్లు రాలిపోతే ఎలాగుంటాయి? ఒక చెట్టుకు దులిపితే పండ్లు రాలిపోతాయి, అలాగా రాలిపోతూ ఉన్నాయి. ఆకాశం అంతా ఇట్లా చుట్టబడిన గ్రంథంలాగా తొలగిపోతూ ఉంది. ఇంత భయంకరమైనవి జరుగుతూ ఉన్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా 7వ వచనంలో జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యం వస్తారు. అదే జరుగుతుంది కదా. 4వ ముద్ర విప్పినప్పుడు కూడా అదే జరుగుతుంది. చనిపోతూ ఉన్నారు జనములు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనంలో చూసినప్పుడు హతసాక్షులు అవుతారు చాలా మంది మీలో అన్నాడు యేసు ప్రభు. అదే జరుగుతుంది. ఏమని? 5వ ముద్ర విప్పినప్పుడు హతసాక్షులు దేవుని అడుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 6వ ముద్ర విప్పినప్పుడు ప్రపంచమంతా కూడా ఖయాస్, వరల్డ్ వైడ్ ఖయాస్, గందరగోళం తయారవుతుంది. మరి ఎంతో భయంకరమైన గందరగోళం. భూమి అంతా కూడా అతలాకుతలమవుతుంది. అదే విషయము యేసుప్రభు కూడా చెప్తూ ఉన్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 10 నుండి 13 వరకు యేసుప్రభు చెప్తూ ఉన్నారు, మీలో అనేకులు అభ్యంతర పడతారు. అక్కడ చూద్దాము. చాలా మంది ఇవన్నీ చూస్తూ యేసుప్రభు నమ్ముతూ ఉన్నారు అనుకున్నారా? లేదు. చాలా మంది, చాలా కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. ఎవరెవరు అంటే భూరాజులు, ఘనులు, సహస్రాలు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు, అంటే ప్రతి మనుషుడు కూడా, అన్ని కేటగిరీస్. ఏం చేస్తున్నారు తెలిసిన? ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇంత భయంకరమైనవి ఎందుకు జరుగుతున్నాయి దేవా, మేమేం తప్పు చేసినాము అని దేవుని దగ్గర పశ్చాత్తాపడటం లేదు. ఇంకేమంటున్నారు? కొండల గుహలలో దూరి దాక్కొని మమ్మల్ని కవర్ చేయండి, అమ్మో ఈ ఉగ్రతకు తాళజాలిన వాడేవాడు అని వాటిని ఆశ్రయిస్తూ ఉన్నారు. అవి కూడా తప్పిపోతూ ఉన్నాయి కదా, వాటి స్థానాలు ప్రభు చేతిలో ఉన్నాయి కదా. ఇవన్నీ ఎంత మూర్ఖత్వం కదా. ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఎవరు కూడా మరి దేవుడు, సృష్టికర్త అయిన దేవుని నమ్మటం లేదు, ఆశ్రయించటం లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అనేకులు అభ్యంతర పడతారు. విశ్వాసులను సహితం మోసపరిచే క్రియలు జరుగుతాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రియ బిడ్డలారా, మన పరిస్థితులన్నీ కూడా దాదాపుగా అటువైపే నడిపిస్తూ ఉన్నాయి మనల్ని. చివరి రోజులకు మనం నడుస్తూ ఉన్నాం. మన సమయంలో యేసు ప్రభు రెండవసారి భూమి మీదకి వచ్చే సంఘటన జరగబోతూ ఉన్నట్టయితే మనము సిద్ధంగా ఉన్నామా? ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మనం కూడా మొండిగా మెడవంచని జనాంగంలాగా మన ఇశ్రాయేలీల వలె వినకుండా ఇంకా వేరే వాటిని ఆశ్రయిస్తూ ఉన్నామా? అలాగుంటే దేవుడు త్వరగా వస్తూ ఉన్నాడు. దేవుడు పాపానికి తీర్పు తీర్చడానికి వస్తూ ఉన్నాడే, మనకు కాదు. మనకెప్పుడో శిక్ష విధించకుండా మనకు రక్షణ కార్యం జరిగింది. హల్లెలూయా! రక్షణ కార్యము ఎప్పుడో జరిగింది. ఇంకా నమ్మకుండా ఉన్నట్టయితే మనంత మూర్ఖులు ఎవరు ఉండరు. ఈ భూరాజుల వలె, ధనికుల వలె, బలిష్ఠుల వలె మనం కూడా ఉన్నట్టయితే చాలా విషయాలు మనము దోషులుగా ఉంటాము. సాతానుడికి మాత్రమే ఈ ఉగ్రత కుమరించబడుతుంది, వాని రాజ్యం మీద మాత్రమే, మన కోసం కాదు. ఇది గుడ్ న్యూస్. కనుక మనకు గుడ్ న్యూస్ ఏంటి? యేసు ప్రభు నాకు ఈ వీటిన్నిటి నుండి తప్పించుకునే మార్గాన్ని ఏర్పరిచాడు అని నమ్మి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడి ఉంటే మనము ఎత్తబడే గుంపులో ఉంటాం. బిడలు ఎవరైతే ఇవన్నీ తెలుసుకొని జాగ్రత్తగా సిద్ధపడుతూ ఉంటారో అలాంటి బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు కృప నిత్యము తోడుగా ఉండునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రకటన గ్రంథములోని 6వ అధ్యాయపు పాఠములోని ప్రశ్నలు. క్వశ్చన్ నంబర్ 1, ఈ అధ్యాయములోని సంఘటనలు దేనిని గురించి తెలుపుతాయి? ఐ రిపీట్, ఈ అధ్యాయములోని సంఘటనలు దేనిని గురించి తెలుపుతాయి? వాట్ డు ద ఈవెంట్స్ ఇన్ దిస్ చాప్టర్ టెల్ us about? ఐ రిపీట్, వాట్ డు ది ఈవెంట్స్
in this chapter tell us about? Question number 2. మొదటి 4 ముద్రలు విప్పినప్పుడు ఏమి జరిగినది? I repeat, మొదటి 4 ముద్రలు విప్పినప్పుడు ఏమి జరిగినది? What happened when the first 4 seals were opened? I repeat, what happened when the first 4 seals were opened? Question number 3. హతసాక్షులు అనగా ఎవరు? వారు ఎక్కడ ఉన్నారు? I repeat, హతసాక్షులు అనగా ఎవరు? వారు ఎక్కడ ఉన్నారు? Who are the martyrs? Where are they? I repeat, who are the martyrs? Where are they? Question number 4. ముద్రలు విప్పినప్పుడు జరిగిన సంఘటనలు ముందే ఎవరు చెప్పారు? ఎక్కడ? I repeat, ముద్రలు విప్పినప్పుడు జరిగిన సంఘటనలు ముందే ఎవరు చెప్పారు? ఎక్కడ? Who foretold the events that took place when the seals were opened? Where? I repeat, who foretold the events that took place when the seals were opened? Where? Question number 5. ఈ పాఠము వినుట ద్వారా నీవు చేసుకొనిన నిర్ణయమేమి? I repeat, ఈ పాఠము వినుట ద్వారా నీవు చేసుకొనిన నిర్ణయమేమి? What decision did you make by listening to this lesson? I repeat, what decision did you make by listening to this lesson? Please drop your answers in the comment box below. దయచేసి మీ సమాధానాలు కామెంట్ బాక్స్లో వేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఇంతవరదాకా ఈ కార్యక్రమాన్ని మీరు చూశారు. మీరందరూ ఆసక్తిగా వింటున్నారు, మీరందరూ ప్రార్థిస్తున్నారు, మీరందరూ మీరు ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా పోస్ట్ చేస్తున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఇంకా మీకున్నటువంటి అవసరతలు ఇంకేమైనా డౌట్స్ ఉంటే దయచేసి ఆ వాట్సాప్ నంబర్లో మీ డౌట్స్ కానీ మీ ప్రశ్నలు కానీ మీరు పోస్ట్ చేయండి. సరైన సమాధానం, సరైన జవాబు మరి టీం ద్వారా మీకు ఇవ్వబడుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరముల నా తండ్రి, దివంగారు పాదములకు వందనాలు, స్తోత్రము నాయన. ఇంతవరదాకా జరిగినటువంటి కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించినందుకు వందనాలు. ఇంతవరదాకా నా ప్రభ టీం అంతటిని మీరు నిలబెట్టినందుకు వందనాలు ప్రభ. పరిశుద్ధ వీక్షించినటువంటి బిడ్డలందరినీ, వారి కుటుంబాలను బలపరచమని, వారి ద్వారా నాయన వారి సమాజం సంఘం ఆశీర్వదింపబడినట్లు, ప్రతి బిడ్డ నీలో ఫలించినట్లు, ప్రతి బిడ్డ చుట్టూ నీ కంచె వేయమని, మీరు మరుగుపరిచిని మహిమను కనపరచమని నా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి కూడిన మనకును తను ప్రేమిస్తున్నటువంటి బిడ్డలకు, ఇది మనం వీక్షించినటువంటి బిడ్డలకు అందరికీ ఇది మొదలుకొని ప్రభు రాకడ పర్యంతము తోడైండి నడిపించును గాక. ఆమేన్.